మేడం నమస్తే. హలో అండి. మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తున్నారు ఈ పరిస్థితి ఏంటి? మరి ఇంతవరకు దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఇది కొనసాగుతున్నది. ఈ తీర్పు మరి ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని అనుకుంటున్నారు? ఈరోజు అసెంబ్లీ సమావేశాలుగా నడుస్తున్నాయి, ఇందులో ప్రతిపక్షం మాట్లాడే అవకాశం కనిపిస్తుందా ఈ అపార్ట్మెంట్ గురించి? అంటే అసెంబ్లీ సమావేశాల్లో యాక్చువల్గా చర్చిస్తారేమో అని అనుకున్నాము, కానీ ప్రస్తుతానికైతే ఈరోజు ఏమైనా చర్చ జరుగుతుందేమో తెలియదు, కానీ ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు. సీఎం మాట్లాడిన దాన్ని బట్టి సీఎం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమైంది. సో నేను కూడా ఈ అపార్ట్మెంట్లో ఉంటాను. జర్నలిస్టులు మిత్రులు ఉంటారు అని చెప్పి స్పెషల్గా చెప్పాడు ఆయన. సో చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉంటారు, కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు. కాకపోతే జర్నలిస్టులకి ప్రత్యేకమైన సౌలభ్యాలు ఏమీ, స్పెషల్ రిజర్వేషన్స్ ఏమీ అక్కర్లేదు, కానీ దీన్ని కూల్చాల్సిన అవసరం లేదు. నిజానికి కూల్చి ప్రాజెక్ట్ కట్టాల్సిన పని లేదు. యాక్చువల్గా మూసీకి మేము కూడా బాధితులమే. మాకు చాలా దగ్గరలో పోతుంది కాబట్టి, భయంకరమైన స్మెల్ వస్తుంది కాబట్టి మూసీ ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అండ్ సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఫస్ట్ వ్యక్తుల్లో ఆయన ఒకరు. దీన్ని అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టించిన వ్యక్తి. సో ఆ కన్సర్న్ ఉంది, మూసీ శుభ్రం చేయాలి అనే కన్సర్న్ ఎప్పటి నుంచో ఉంది. దానికి మూసీ రిజర్వేషన్కి మేము అస్సలు అగైనెస్ట్ కాదు, కానీ ఈ డిస్ట్రక్షన్కి అగైనెస్ట్. ఇది ఇలా ఉంచి కూడా గవర్నమెంట్ చేయాలనుకున్నది చేయొచ్చు, చేస్తాము అని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ బఫర్ జోను మీకు ఫిక్స్ చేస్తాము అని చెప్పి చెప్పడం వల్ల అది క్లియర్ కట్గా మీ అపార్ట్మెంట్ వాల్యూని జీరో చేస్తాము అని చెప్పడం ద్వారా డైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి, డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇల్లు కూలుస్తాను మీరు ఖాళీ చేయకపోతే, లేకపోతే మీరు ఇట్లనే ఉంటాము అంటే మీ వాల్యూ జీరో చేస్తాము అని చెప్పడము అనేది ఇట్స్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్ అని కూడా అనుకోవచ్చు అప్పుడు. సో అందువల్ల ఈరోజు మేము రోడ్ల మీదకి రావాలి. మేడం మరి ఇంత జరుగుతున్న 2 నెలల నుంచి ఏమైనా డిపిఆర్ ఇవ్వడం జరిగిందా ఈ అపార్ట్మెంట్కు? ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేస్తే మొన్న అసెంబ్లీలో మాట్లాడినట్ల, అంటే ఇక్కడ నుంచి ఖాళీ చేసిన వాళ్ళకు కొత్త దగ్గర ఎక్కడన్నా ఇండిపెండెంట్ హౌస్లు కూడా అనౌన్స్ చేస్తామని చెప్పారు. మరి మధు పార్కును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి మాట్లాడింది అనుకుంటున్నారా, లేకుంటే ఓన్లీ మూసి పక్షాల పేరుతో అక్కడక్కడ పోయే ఇండ్ల గురించి మాట్లాడినాను అనుకుంటున్నారా? మధు పార్క్ రిజిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు అనేది అర్థమవుతుంది. ఉమెన్స్ డే రోజు ఆయన అనౌన్స్ చేశారు. సో ఆ రోజు కూడా నేను అటెండ్ అవ్వలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఉమెన్స్ డే రోజు గవర్నమెంట్ తీసుకున్న ఉమెన్ జర్నలిస్టులకి సత్కరించే ప్రోగ్రామ్ని నేను వ్యక్తిగతంగా బాయ్కట్ చేస్తూ వెళ్ళలేదు, అటెండ్ అవ్వలేదు ఆ ప్రోగ్రామ్కి. అయితే ఆ రోజు స్పష్టంగా ఆయన మధు పార్క్ రిజ్ గురించే చెప్తున్నాడు అనేది అందరికీ తెలుసు. అయితే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు ఆయన ఇచ్చిన ఆఫర్. అక్కడ నా జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను ఏదో చాలా దయార్థ హృదయంతో ఇస్తానని చెప్పాడు. బట్ జర్నలిస్టులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ అక్కర్లేదు. నువ్వు ప్రజలందరినీ సమానంగా చూడడానికి కదా ముఖ్యమంత్రి ఉండేది. సో అది అందరికీ ఎట్లా ఇవ్వగలుగుతారు? ఒక చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా అందరిది ఇల్లే, అందరూ కష్టపడే కట్టుకుంటారు. ఇక్కడ ఇది 2004లో వచ్చిన పర్మిషన్స్ తీసుకున్న అపార్ట్మెంట్ కాబట్టి 2012లో తీసుకొని వచ్చిన బఫర్ జోను అనేది ఈ అపార్ట్మెంట్కి ఎట్లా అప్లికబుల్ అనేది మొదటి నుంచి ఇక్కడున్న మా అందరి ప్రశ్న. సో దానికి సమాధానం చెప్పట్లేదు. యాక్చువల్గా దానికి సమాధానం చెప్పకుండా మేము మీ వాల్యూ జీరో చేస్తాము అని చెప్తున్నారు. సో మీ ప్రాజెక్ట్ కట్టుకోండి, కానీ అపార్ట్మెంట్ని అట్లా ఉంచి కూడా కట్టచ్చు కదా. ఎట్లా నష్టం అవుతుంది? ఇప్పుడు వాళ్ళు డిపిఆర్ పేరుతో మన ముందు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇదే అపార్ట్మెంట్ ప్లేస్లో చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ని చూపించారు. కన్స్ట్రక్షన్ కాకపోయినా ఏదో ఒకటైతే ఈ అపార్ట్మెంట్ ప్లేస్లో వస్తుంది. మీరు ఏదో ఒకటి అపార్ట్మెంట్ ప్లేస్లో తెచ్చేటప్పుడు ఇంతమంది జనం ఉండే ఈ అపార్ట్మెంట్ని మీరు కదిలించకుండా వదిలేస్తే ఏంటి? మీకు వచ్చే నష్టం ఏంటి? మీరు కొన్ని కోట్ల రూపాయలు మా మీద ఖర్చు పెట్టాల్సిన పని లేదు, రిహాబిలిటేషన్ అవసరం లేదు, మేమేమి మీరు ఇచ్చే ఆఫర్స్ ఏమి తీసుకోవాలనుకోవట్లేదు. మమ్మల్ని మా జీవితాలని మీరు కదిలించకండి, డిస్టర్బ్ చేయకుండా మీకు కావాల్సింది కట్టండి. అండ్ మూసీని చాలా బాగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, చేయండి. దానికి మేము అగైనెస్ట్ కాదు, అదొక్కటే చెప్పాలండి. మరి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా మేడం, చాలాసార్లు ప్రతిపక్షాలు కూడా ఈ అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళ వర్షన్ నింపేయడం అనేది జరిగింది. మరి వాళ్ళ గొంతుని కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా ట్రీట్ చేయవలసి వస్తుంది? మేజర్ అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ కూడా రావడం జరిగింది, బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూసిన
దాఖలు అయితే కనిపించింది. మరి ఈ గొంతు వినిపించుకోకపోతే, ప్రజల వాదన వినిపించుకోకపోతే ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి, మరి ఎట్లా అనుకోవాలి ప్రభుత్వ వైఖరిని? సమస్య ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వస్తారు, ప్రజా సంఘాలు వస్తాయి, అందరూ వస్తారు. సమస్య ఉంది కాబట్టే వస్తారు. సో సమస్య క్రియేట్ చేయడానికి వచ్చారు అని చెప్పి సీఎం అనుకుంటున్నారు దురదృష్టవశాత్తు. సో ఏ సమస్య లేని దాన్ని ఎవరు వచ్చినా క్రియేట్ చేయలేరు. ఆల్రెడీ సమస్య ఉంది, ఒక పెద్ద పెయిన్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అందరూ పెద్దవాళ్ళండి. నేను దీని మీద ఒక స్టోరీ కూడా చేశాను నా ఛానల్లో. అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలంతా ఫారెన్లో ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉంటారు. అండ్ మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఏ స్టేట్ అయినా తీసుకోండి, ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఆర్మీ ఏరియా కాబట్టి అన్ని రాష్ట్రాల జనము ఇక్కడ ఉంటారు. అదట్టు పెద్దవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళకి పెద్ద పెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా అన్నీ సెట్ చేసుకొని ప్రశాంతంగా గడపడానికే ఇక్కడ తీసుకొని ఉంటారు, ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికైనా కొంచెం దూరం ఇదే మేము సేమ్ ఇలాగే మీకు కట్టిస్తాము అంటే కూడా సగం మంది అమ్ముకొని పోతారు, సగం మంది భయపడిపోతారు. సంథింగ్ డిస్ట్రక్షన్ అయితే జరిగిపోతుంది. ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ లైఫ్ అక్కడ కొనసాగదు. అది చాలామందికి నిద్ర పట్టకుండా చేస్తుంది. చాలా పెయిన్ఫుల్ కండిషన్లో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంటిన్యూ వాళ్ళకి ఇదే అనమాట. వాళ్ళు వాకింగ్కి వచ్చినా మాట్లాడినా వాళ్ళు ఇదే మాట్లాడతారు ఎప్పుడు. అందుకని ఈరోజు ఇక్కడ ధర్నా అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళే కూర్చున్నారు చూడండి. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మీరు చూశారు మేడం. అంటే ఆయన నాకు అడ్డుపడితే తొక్కుంటూ వచ్చినా ఎదుక్కుంటూ వచ్చినా తొక్కేస్తా అని చెప్పేసి కూడా అంటున్నాడు. అంటే ఈ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కూడా ఇక్కడ వచ్చారు. అంటే వీళ్ళందరినీ మీ గురించి అడ్డుపడితే, ఈ అపార్ట్మెంట్ గురించి అడ్డుపడితే వీళ్ళందరినీ బుల్డోజర్లు ఎక్కిస్తాడా, తొక్కేస్తాడా? ఆ పరిస్థితి కనిపిస్తుందా? మరి ఆయన మాటలు అయితే నిండు అసెంబ్లీలో అట్లా మాట్లాడుతున్నాడు. అంటే కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అంటే అడుగడుగున అడ్డుపడుతున్నారు అన్నట్లు మాట్లాడుతున్నాడు. మరి వాక్యాలు ఎట్లా వరకు కరెక్ట్, ఎట్లా చూడాలి దీన్ని? ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య కాదండి. అది ఏమంటారు, ఒక అలవాటుగా మారిపోయినట్టుంది. తొక్కుకుంటా వెళ్తాను, పేగులు మెల్ల వేసుకుంటాను, ఇట్లాంటివి మనకు ఇప్పుడు అంటే పార్లమెంట్లో పార్లమెంటరీ పదజాలంలో ఉండదు. అది అసెంబ్లీలో అట్లాంటివి మాట్లాడకూడదు. వాటిని మనం ఏమీ అనలేము కానీ, బట్ అది కరెక్ట్ కాదు. నిజానికి తొక్కుకుంటా వెళ్ళే కండిషన్ గవర్నమెంట్స్ నియంతృత్వ ధోరణులు ఎప్పుడు ప్రజలు గమనించినా కూడా ప్రజలు చేసే తిరుగుబాటు ఒక రకంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు లాంటిదే. జనం దలుచుకుంటే తొక్కుకుంటా గవర్నమెంట్స్ని నియంతృత్వ ధోరణిని తొక్కగలరు. సో ఇప్పుడు అంతెందుకండి, లగచర్లలో ఏం జరిగిందో తెలుసు కదా. లగచర్లలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చదువుకోని వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళైనా బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి కనీసం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ప్రొటెస్ట్ చేద్దాము అన్న కొంచెం భద్రజీవుల్లాగా ఉంటారు. ఊర్లలో అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది, ఇప్పటికే చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది. అండ్ కొన్ని చోట్ల ఇథనాల్ ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు చూసాము మనం ఎంత పెద్ద స్థాయిలో జనం తిరగబడ్డారు. గవర్నమెంట్లు వెనక్కి తగ్గాయి. సో న్యాయము ప్రజల వైపు ఉంది. ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్ వైపు న్యాయం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. గవర్నమెంట్ దగ్గర న్యాయం లేదు కాబట్టి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఫైనల్గా బ్లాక్మెయిలింగ్కి దిగారు. అంటే చివరిగా చెప్పండి మేడం, ఈ అసెంబ్లీలో తేలిపోతుంది, ఏదో ఒకటి తేలిపోతుంది మూసి పక్షాలను అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవన్నీ. సో కాదు కూడదు అని చెప్పేసి బుల్డోజర్ కానీ మధు పార్క్ కాడికి వస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ ఉన్న ప్రజలది? అంత దాకా రాదండి. ఆ బుల్డోజర్లు మధు పార్క్ బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తాయని అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 60 రోజుల నోటిఫికేషన్ పీరియడ్ అయిపోలేదు. అయిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ వెంటనే ఇవ్వడానికి లేదు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ని అమలు చేయాల్సి వస్తుంది. అట్లా తీసుకున్న అందరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఉంటుంది. వాటినైతే ఏమీ ఓవర్కమ్ చేయలేరు కదా, అవి అంత తేలిక కాదు. వెంటనే ఏదో లగచర్లకి మొన్న వెలుగుమట్లకు పంపించే ఖమ్మం వెలుగుమట్లలో చేసిన విధంగా అయితే ఇక్కడ జరిగే అవకాశం ఉండదని అనుకుంటున్నాం మేము.